విదర్భ దేశపు యువరాణి రత్నమంజరి. ఒకసారి ఆమె తన చెలికత్తెలతో వనవిహారానికి పోయి అక్కడ ఉన్న కొలనులో స్నానం చేసింది. అటు వచ్చినప్పుడల్లా ఆమె ఆ కొలనులో స్నానం చేస్తూ ఉండేది. స్నానం చేసే ముందు ఆమె తన నగలన్నీ తీసి ఒక చోట పెడుతూ వచ్చింది. జలకాలాడి ఆమె గట్టు మీదకి వచ్చి తన నగలు తిరిగి ధరించేటప్పుడు తన చిటికిన వేలు రవ్వల ఉంగరం పోయినట్టు గ్రహించింది. ఇలా ఇదివరకు ఎన్నడూ జరగలేదు. ఆ ప్రాంతానికి పై వాళ్ళెవ్వరూ రారు. దానికి కారణం యువరాణి స్నానం చేసేదాకా అటుకేసి ఎవ్వరూ రాకుండా చూడడం ఆమె చెలికత్తెల పని. అంచేత తన ఉంగరాన్ని ఆమె చెలికత్తెలలో ఎవరో తీసి ఉండాలి. ఈ పని చెలికత్తెలందరూ కలిసి చేసి ఉండటం అసంభవం. ఎందుకంటే వాళ్ళందరూ ఇంతవరకు ఆమె కోసం ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడేవారు. అందరినీ సోదా చేస్తే ఉంగరం దొరికిపోతుంది. కానీ ఒకటి చేసిన పాడు పనికి అందరినీ సోదా చేసి వారి మనస్సు నొప్పించడం యువరానికి ఇష్టం లేకపోయింది. ఎవరినీ నొప్పించకుండా దొంగను ఎలా పట్టడం అని ఆలోచనలో పడింది. నగరంలో ప్రశ్నలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దొంగతనాలు జరిగితే నష్టపోయిన వారు ఈ జ్యోతిష్యుల్ని ప్రశ్న అడిగితే దొంగలను పట్టడానికి గాను ప్రయత్నించేవారు. ఈ సంగతి యువరాణి చాలాసార్లు విని ఉంది. ఆమెకి ప్రశ్నలు చెప్పేవాళ్లలో ఏమాత్రం నమ్మకం లేదు. అయినా అలాంటి వాణ్ణి తాను ఉపయోగించుకుని దొంగను పట్టవచ్చునని ఆమెకి తోచింది. అంతఃపురంలో స్త్రీలని అడగ్గా అంతఃపుర స్త్రీలు ఒక జ్యోతిష్కుడిని గురించి గొప్పగా చెప్పి అతన్ని ప్రశ్న అడిగితే తప్పక పోయిన వస్తువు జాడ తెలియవచ్చు అన్నారు. యువరాణి రహస్యంగా ఆ జ్యోతిష్కుడిని తన అంతఃపురానికి తెప్పించుకుంది. కబురు పెట్టగానే అతడు వచ్చాడు. యువరాణి అతనితో, నా చేతి కంకణం ఉదయం నుంచి కనిపించటం లేదు, దాన్ని ఎవరు తీసి ఉంటారో చెప్పగలరా అని అడిగింది. జ్యోతిష్కుడు కూడా కొంచెం సేపు ఏదో గణించి, యువరాణి, ఆ కంకణం ఇప్పటికే చాలా చేతులు మారిపోయింది. ఓ 15 రోజుల్లో దానంతటా అదే మీకు అందగలదు అన్నాడు. మీరు చెప్తూ ఉన్నదంతా తప్పు. నా కంకణం ఎవరూ ఎత్తుకుపోలేదు. నేను మీతో అబద్ధం చెప్పాను. నా కంకణం నా నగల పెట్టెలోనే ఉంది. నిజంగా పోయింది మాత్రం నా ఉంగరం. దాన్ని తీసినది కూడా నా చెలికత్తెలలో ఒకటే. దొంగల్ని పట్టేటందుకు గాను మీ శక్తి చాలదు. అంచేత నా యుక్తిని మీ ద్వారా ఉపయోగిస్తాను అంది. నేను చెప్పినట్టు చెయ్యగలరా అని అడిగింది. యువరాణి జ్యోతిష్కుణ్ణి ఇలా అడిగేసరికి సరే అన్నాడు. చిత్తం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నాడు ఆ జ్యోతిష్కుడు. యువరాణి అతనికి చెప్పవలసినది చెప్పి అతన్ని రహస్య మార్గాన బయటికి పంపించేసింది. తర్వాత కొద్దిసేపటికి యువరాణి వద్దకి ఒక దాసీది వచ్చి తమ కోసం ఎవరో జ్యోతిష్కుడు వచ్చాడని చెప్పింది. యువరాణి తన చెలికత్తెలందరినీ కూడా పిలిపించి, పోయిన నా ఉంగరం గురించి ప్రశ్న చెప్పడానికి జ్యోతిష్కుడు వచ్చాడట, ఏం చెప్తాడో చూద్దాం అని దాసీతో అతన్ని ప్రవేశపెట్టమని చెప్పింది. జ్యోతిష్కుడు యువరాణి సన్నిధికి వచ్చాడు. యువరాణి అతనితో, అయ్యా, మిమ్మల్ని 2 కారణాల చేత పిలిపించాను. ఇవాళ ఉదయం నా చేతి కంకణం ఎవరో కాజేశారు. ఆ దొంగని మీరు పట్టుకోవాలి. 2 రోజుల క్రితం ఇంకో చిన్న దొంగతనం కూడా జరిగింది. నా చిటికిన వేలి ఉంగరం పోయింది. అది ఎవరి వద్ద చేరింది మీరే చెప్పాలి అంది. చిత్తం, అలాగే అంటూ జ్యోతిష్కుడు ఏదో గణించి, యువరాణి, మీ కంకణాన్ని ఎవ్వరూ దొంగిలించలేదు. అది మీ నగల పెట్టెలోనే భద్రంగా ఉంది. మీరే దాన్ని అందులో పెట్టి మర్చిపోయి ఉంటారు. దానిని మీరు ఒక చోట పెట్టి ఇంకొక చోట వెతికి ఉంటారు అన్నాడు. యువరాణి తన చెలికత్తెని పంపి నగల పెట్టెని తెప్పించింది. దాన్ని తెరిచి అందులో నుంచి కంకణం పైకి తీసి ఆశ్చర్యం అభినయిస్తూ, మీ శక్తి చాలా గొప్పది. దయచేసి నా ఉంగరం జాడ కూడా చెప్పండి. దాన్ని తీసిన వారు అంతఃపురంలో వారే అయితే నిశ్చయంగా తలదీయించేస్తాను అంది. దొంగకి అంత కఠిన శిక్ష విధిస్తాను అంటున్నారు గనక నేను నిజం చెప్పి ఒకరి ప్రాణం నిలువునా తీయటానికి సంకోచిస్తూ ఉన్నాను. మీరు కొద్ది శిక్షతో ఆమెని దయతలిచి పోనిచ్చినట్టు అయితే దొంగ పేరు ఈ క్షణం చెప్తాను అన్నాడు జ్యోతిష్కుడు. దొంగ తన తప్పు తానే ఒప్పుకుంటే ఇదే మొదటి తప్పైతే మీ తృప్తి కోసం క్షమిస్తాను. కానీ మీ నోటి మీదుగా దొంగజాడ తెలిసిందనుకోండి, మరణదండన తప్పదు అంది యువరాణి. ఆమె ఈ మాట అన్న మరుక్షణం సునందిని అనే చెలికత్త యువరాణి కాళ్ల మీద పడి బోరుని ఏడుస్తూ, బుద్ధి గడ్డి తిని పాడు పని చేశాను. ఆ చిన్న ఉంగరం నా ప్రాణం మీదకి తెస్తుందని కలలో కూడా అనుకోలేదు అంది. శిక్ష ఉంగరం విలువను బట్టి కాదు, నమ్మక ద్రోహానికి. ఉంగరం కావలిస్తే నన్ను అడగరాదా? ఏదో అవకాశం చూసి ఇయ్యకపోయానా? ఇక ఎన్నడూ కూడా ఇలాంటి పనులు చెయ్యకు అని యువరాణి సునందిని క్షమించి
జ్యోతిష్కుడికి బహుమానం ఇచ్చి అక్కడి నుంచి పంపించేసింది. ఈ విధంగా యువరాణి యుక్తితో తన నమ్మకస్తుల్ని ఎవరిని బాధ పెట్టకుండా దొంగని పట్టుకోగలిగింది. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా ఆ ఉమా చందమామ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మా కథని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.